వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. హైదరాబాద్ లో ది బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అసలు ఎలా ఉంది ప్రస్తుతం? హైదరాబాద్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయరాదా? ముఖ్యంగా కోకాపేటలో ఏ విధంగా రేట్లు ఎలా ఉన్నాయి అండ్ అదే విధంగా అసలు హైదరాబాద్ వల్ల ఇప్పుడు ఏ విధంగా ఉంది, రియల్ ఎస్టేట్ పడిపోయిందా, ఏ విధంగా ఉంది, మరి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయొచ్చా చేయరాదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. అదే విధంగా ముందుగా ది బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. సో హైదరాబాద్ లో ది బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఎక్కడైనా ఉందా అంటే కనుక అది కోకాపేటలోనే నేను చెప్పుకోవాలి. అయితే కోకాపేటలో వచ్చేసి సాస్క్రోన్. ఇప్పుడు ఏదైతే మనం బిల్డింగ్ చూస్తున్నామో, మన వెనకాల ఏదైతే బిల్డింగ్ ఉందో అదే బిల్డింగ్ వచ్చేసి సుమారు 59 అంతస్తులతో అయితే ఇది నిర్మించడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి 5 టవర్లలో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ బిల్డింగ్ వచ్చేసి హైదరాబాద్ లోనే ది బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ బిల్డింగ్. ఇంత పెద్ద బిల్డింగ్ ఇన్ని అంతస్తులతో అయితే హైదరాబాద్ లో ఎక్కడ కూడా లేదు. ఇంత పెద్ద బిల్డింగ్ వచ్చేసి ముంబైలో అయితే ఉంది. ముంబైలో సుమారు 63-64 అంతస్తులతో అయితే ఉండడం అయితే జరిగింది. దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో వచ్చేసి హైదరాబాద్ కోకాపేటలోనే ఉంది. అయితే కోకాపేటలో ఇందులో వచ్చేసి అయితే 4 BHK తో నిర్మించడం అయితే జరుగుతుంది. అంటే ఒక్కొక్క ఫ్లాట్ కి 4 BHK తో అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి అయితే 5 టవర్లలో అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. అయితే ఒక్కొక్క టవర్ కి హెలిప్యాడ్లు కూడా ఇందులో అయితే అరేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ కింద వచ్చేసి మనకి అంటే ఈ బిల్డింగ్ కి కింద వచ్చేసి కూడా ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, చిన్న చిన్న స్కూల్స్ కానివ్వండి, అదే విధంగా స్పా, జిమ్ అండ్ మనకి ఇందులో చాలా రకాలుగా అయితే ఇందులో నిర్మించడం అయితే జరిగింది. స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, ఇలా ఎన్నో రకాలుగా అయితే నిర్మించడం అయితే జరిగింది. అదే విధంగా చిన్న మీటింగ్లు పెట్టుకోవడానికి కానివ్వండి, అంటే అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరికీ మీటింగ్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ చాలా బాగా అందుబాటులో ఉండడానికి అయితే నిర్మించడం జరిగింది. మరి ఇంత పెద్ద దాంట్లో తీసుకుంటే బాగుంటుందా అని చాలా మందికి అయితే డౌట్ రావచ్చు. అంటే భూకంపం లాంటివి కానివ్వండి, ఇంకేదైనా ఫైర్ యాక్సిడెంట్ ఇలాంటివి వచ్చినప్పుడు మరి ఎలా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. సో మీరు కొనుక్కునే ముందు అయితే సో అసలు ఎవరు బిల్ చేశారు అండ్ ఇది ఏ రకంగా బిల్ చేశారు, అదే విధంగా ఫైర్ ఇంజన్ రావడానికి స్పేస్ ఉందా, ఫైర్ ఇంజన్ రావడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయా, అండ్ వాటర్ ప్రాబ్లం ఏ విధంగా ఉంది, మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అన్ని వాటర్ ట్యాప్స్ అనేటివి ఓపెన్ అవుతాయా, ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతున్నాయా, ఇలాంటివన్నీ అయితే చూసుకోవాలి. సో ఇది వచ్చేసి అయితే మనకి కోకాపేటలోనే ఇంత పెద్ద బిల్డింగ్ అయితే ఉంది. అండ్ మనకు ఒకప్పుడు కోకాపేట చూసుకున్నట్లయితే కనుక, ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక దాదాపు కొన్ని కోట్ల డిఫరెన్స్ అయితే వస్తుంది. అంటే రేట్స్ పరంగానే మనం చూసుకున్నట్టయితే కనుక రేట్స్ పరంగా కొన్ని కోట్ల డిఫరెంట్ అయితే ఉంది. అంటే ఒకప్పుడు మనకి ఒక ఫ్లాట్ తీసుకుంటే, ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకున్నా కానివ్వండి, మనకి జస్ట్ కొన్ని లాక్స్లలో అయితే వచ్చేది. కానీ ఇప్పుడు మినిమం 1 crore పెట్టాల్సి వస్తుంది. అదే విధంగా సాస్క్రోన్ బిల్డింగ్ లో కూడా మీరు ఏదైనా ఒక చిన్న ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే కనుక అందులో ఒక మనకి ప్రతి ఫ్లాట్ కి అంటే ప్రతి ఫ్లోర్ కి 4 BHK లాగా అయితే నిర్మించడం అయితే జరిగింది. ఒక్క 4 BHK వచ్చేసి అయితే ఏ మాత్రం లాక్స్ లలో అయితే అస్సలు లేదు. ఇందులో వచ్చేసి అయితే మినిమం అంటే 1 crore పైనే ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇది ఇంకా కంప్లీట్ కావడానికి అయితే సుమారు ఇంకా 2 సంవత్సరాలు అయితే పట్టొచ్చు అన్నట్లయితే చెప్తూ ఉన్నారు. అంటే మనకి 2027 వరకు పూర్తి అయితే చేయనున్నారని చెప్పేసి అయితే ఇక్కడైతే చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఇక్కడ మనకి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లు చెప్తున్న ప్రకారం కోకాపేటలో అయితే ఇంకా చాలా రేట్లు అయితే పెరగనున్నాయి. అంటే మనకి దాదాపు 2 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ ప్రభుత్వంలో దాదాపు అంటే మనకి తగ్గకపోయినా కానీ డిమాండ్ మాత్రం అంటే అంతంత మాత్రమే ఉంది. అంటే మరీ హై అయితే పెరగలేదు రియల్ ఎస్టేట్ పరంగా. సో కొంచెం డౌన్ లోనే ఉంది. కానీ ఇప్పుడు రాబోయే ఇంకా 2-3 నెలల్లో ఇంకా చాలా రేట్లు అయితే పెరగనున్నాయి అని చెప్పేసి అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లు అయితే చెప్తూ ఉన్నారు. సో ఏ విధంగా మరి పెరగనున్నాయి అండ్ ఇంకా ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ అంటే మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. సో చూసారు కదా ది బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ బిల్డింగ్ హైదరాబాద్ లో ఎక్కడ ఉందో. అయితే దీని తర్వాత మళ్ళీ ట్రంప్ టవర్స్ అని చెప్పేసి దీనికన్నా అతిపెద్ద బిల్డింగ్ అంటే ఇంకా అంతస్తులతో అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇది వచ్చేసి మనకి ఇప్పుడు సాస్క్రోన్ ఏదైతే ఉందో అది సుమారు 59 అంతస్తులతో అయితే ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ టవర్స్ నియర్లీ 64 అంతస్తులతో అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. అది కూడా వచ్చేసి నియోపోలిస్ ఈ ఏరియాలోనే రాబోతున్నట్లయితే నిర్మించినట్లయితే తెలుస్తుంది. కానీ మళ్ళీ మీరు ఏదైతే మళ్ళీ మియాపూర్ అటు సైడ్ ఉందో మియాపూర్ సైడ్ కూడా మనకైతే అక్కడ కూడా ఇంకో అతిపెద్ద టవర్స్ అయితే రానున్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయరాదా కోకాపేటలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఫినాన్షియల్ గా మీరు కనుక బాగుంటే కనుక 100% చేయొచ్చు అన్నట్లయితే
రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉన్నారు. అంటే మనకి కోకాపేట్లో ఏ విధంగా ఉంది, ఎంత ఉందన్నది అయితే మనమైతే చూసాము. సుమారు 100 కోట్లకు ఎకరం అయితే అమ్ముడుపోయినట్లయితే మనమైతే చూసాము. అది కూడా సంవత్సరం కిందటే, అంటే మనం ఏడాది కిందటే ఒక్క ఎకరం వచ్చేసి 100 కోట్లకు పైగా అయితే పలికినట్లయితే మనం చూసాము. అదే విధంగా ఒక్కొక్క ఎకరము 75 కోట్లు, 80 కోట్లు, 90 కోట్లు ఇలా మనం చూసాము. సో ఇలా 100 కోట్లు ఉన్న సమయంలో మరి ఇప్పుడు కోకాపేట్లో తీసుకోవచ్చా అంటే గనక కోకాపేట్ కాకుండా ఇంకా మనకి ఇది ఓఆర్ఆర్ దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల లోపు, అంటే 20 కిలోమీటర్ల అవతల అక్కడ కూడా తీసుకున్నా కానీ గ్రోత్ మాత్రం చాలా బాగున్నట్లయితే చెప్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్. ఎందుకు అంటే కనుక ఇక్కడ మనకి ఐటీ హబ్స్ కానివ్వండి, అంటే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, ఇంకా మనకి బీటెక్ కాలేజెస్ కానివ్వండి, ఇలా చాలా రకాలుగా అన్ని అవుట్స్కట్స్ లోనే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. పెద్ద పెద్ద హోటల్స్ కానివ్వండి, మనకి ఎయిర్పోర్ట్ కూడా ఓఆర్ నుంచి దగ్గరలోనే ఉంటుంది. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని అయితే సిటీ ఇంకా గ్రోత్ కాబోతుంది. ఆల్రెడీ మనకి సిటీలో గ్రోత్ అయింది కాబట్టి ఇంకా గ్రోత్ కావాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే కనుక అది మనకి కోకాపేట్ నియోపోలిస్ లోనే అని మనకైతే తెలుస్తూ ఉంది. అండ్ ఇంకా ఇక్కడ కాకుండా ఇన్వెస్ట్మెంట్ అందుబాటులోనే మాకు ఒక 2 BHK 1 BHK లేదా ఒక చిన్న ప్లాట్ తీసుకుందాం అనుకుంటే కనుక ఇక్కడ మనకి కోకాపేట్ చుట్టూ కాకుండా ఇంకా చాలా రకాలుగా, అంటే మనకి ఇటు మనకి ఘటకేసర్ సైడ్ చూసుకుంటే కనుక ఘటకేసర్ సైడ్ ఏదైతే యాదగిరిగుట్ట అటు సైడ్ ఉంటుందో, సో అటు సైడ్ కూడా సిటీ అనేది గ్రోత్ అయితే అవుతుంది, కానీ దానికి సమయం అనేది పడుతుంది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ కోకాపేట్లో చూసుకుంటే కనుక ఆల్రెడీ గ్రోత్ అండ్ ఇంకా డెవలప్ కాబోతుంది, చాలా డెవలప్ అయితే అవుతుంది. మరి ఇక్కడ ల్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ హైడ్రా రాబోతుంది కాబట్టి ఇంకా మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. ఇంకా చాలా మందికి అయితే మరి రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయరాదా, అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే చాలా మందికి అయితే డౌట్ ఉంది. అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తున్నారు అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడే మంచి ఛాన్స్ అని అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే కనుక ఏదైతే మనకి 2 years నుంచి కొంచెం డౌన్ లో ఉందో ఇప్పుడు కాస్త ఇంకో 3-4 months లో అయితే రియల్ ఎస్టేట్ అనేది చాలా బీభత్సంగా అయితే పెరగబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే చాలా మంది గోల్డ్ తో ముడిపెడుతున్నారు. అంటే గోల్డ్ వచ్చే కొన్ని రోజుల్లో, అంటే కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ గోల్డ్ రేట్ అయితే తగ్గబోతుంది, అలానే రియల్ ఎస్టేట్ మళ్ళీ పడబోతుందా, మరి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దామా అని చెప్పేసి కొందరు ఆగుతూ ఉన్నారు. దానికి దీనికి అసలు సంబంధం ఉండదన్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే మరి రియల్ ఎస్టేట్ ఇంకా కొన్ని మంత్స్ లో అయితే చాలా అయితే పెరగబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది. కానీ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, అంటే మీరు ఏదైనా 2 BHK కొనుక్కుందాం అనుకున్నా కానివ్వండి, లేదంటే ఒక ల్యాండ్ తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడ గజం ఎంత ఉంది అవన్నీ కాకుండా ఇంకా అసలు ఎవరి పేరు మీద ఉంది, ఎలా ఉంది, అంటే ముందు దీనికి అసలు ఓనర్ ఎవరు అనేది అయితే కొన్ని యాప్స్ అనేది మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో అందులో అయితే మీరు చూసుకోవచ్చు అసలు ల్యాండ్ ఎక్కడి వరకు ఉంటుంది మనది, అండ్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ FTL బఫర్ జోన్ లో ఉందా, ఇది ఎలా ఉంది అంటే. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ హైడ్రా ఇది కాస్త, అంటే మనకి ఇప్పుడు కేవలం హైదరాబాద్ లోనే ఉంది, కానీ ఓవరాల్ తెలంగాణలో హైడ్రా సిస్టమ్ అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ హైడ్రా మనం ఫేస్ చేయొద్దు అంటే కనుక ఇది అసలు ఎక్కడ ఉంది, ఎలా ఉంది మనకి, అంటే ఎవరి పేరు మీద ఉంది, నిజంగానే చాలా మంది బిల్డర్స్ కూడా మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి సో మీరు ఏదైనా కొనుక్కునే ముందే లీగల్ అడ్వైస్ అయితే తీసుకోవాలి. అదే విధంగా మీరు అంటే చిన్న ఒక లాయర్ నుంచి అయితే లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. అదే విధంగా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఇవన్నీ చూపించాలి, అంటే ఇది ఎవరి పేరు మీద ఉంది, ఎక్కడి వరకు ఉంటుంది, ఎలా ఉంటుంది అని అయితే. సో ప్రస్తుతం అయితే మనం కోకాపేట్లో ఉన్న ఒక ల్యాండ్ దగ్గర అయితే ఉన్నాం. ఇది కూడా సుమారు మనకి ఎక్కర్ వచ్చేసి 100 కోట్లకు పైగానే ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న వారు అయితే చెప్తూ ఉన్నారు. ఇది కూడా దాదాపు అంటే 100 కోట్లు కాకుండా ఇంకా 120 కోట్లు మనకి 120 కోట్ల వరకు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. మనకి 1 year బ్యాకే 100 కోట్లు అయితే ఉంది. అంటే ఇక్కడ గజంకి దాదాపు కొన్ని లక్షల్లోనే పలుకుతూ ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చాలా మంది చేయడానికి భయపడ్డా కానీ ఇక్కడనే కాదు, మనకి గ్రోతింగ్ ప్లేస్ మాత్రం నియర్లీ, అంటే మనకి కోకాపేట్ నుంచి ఇంకా 20 కిలోమీటర్ల లోపు, అంటే బయటకు మనకి సిటీ అవుట్స్కట్స్ లో ఇంక 20 కిలోమీటర్ల వరకు కూడా, ఇంకా 30 కిలోమీటర్ల వరకు కూడా గ్రోత్ అనేది అయితే చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగా ఉండబోతుంది అన్నట్లయితే ఇక్కడ ఎక్స్పర్ట్స్
డెవలపర్స్, బిల్డర్స్, ఇక్కడ ఇంజనీర్స్ అయితే చాలా చెప్తూ ఉన్నారు. సో ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళైతే ఈజీగా చేయొచ్చు. అండ్ ఎవరైతే సేల్ చేద్దాం అనుకుంటున్నారో, మీకు ఒకవేళ ఫినాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే కనుక, అంటే ఒకవేళ ఇంట్లో ప్రాబ్లం ఉంటే తొందరగా సేల్ చేయాలి అని అనుకుంటే కనుక సో చేయొచ్చు. ఇప్పుడే లేదు, ఇంకా నాకు ఇప్పుడే ఏం ప్రాబ్లం లేదు, తర్వాత సేల్ చేస్తాం అనుకునే వాళ్ళు మాత్రం ఆగితేనే బెటర్ అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కనుక ఇంకా 4-5 months లో అయితే కొంచెం రియల్ ఎస్టేట్ అనేది అయితే ఇంకా ఇంక్రీజ్ కాబోతుంది, ఇంకా పెరగబోతుంది అన్నట్లయితే తెలుస్తుంది. కానీ ఇప్పుడు చాలా మందిని హైడ్రా అనేది అయితే భయపడుతుంది. సో హైడ్రా వల్ల చాలా మందికి ఉపయోగాలే ఉన్నాయి. ఎందుకంటే దాని వల్ల కూడా చాలా మళ్ళీ మన ఏవైతే చెరువులు ఉన్నాయో అవన్నీ చెరువులు ఏవైతే కబ్జాలు చేసుకున్నారో, అక్రమంగా అన్యాయంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని అయితే తొలగించి మళ్ళీ మన చెరువులు మనకైతే రాబోతూ ఉన్నాయి. సో చాలా ఇప్పుడు కూడా మనం ఒక అంబర్పేటలో బతుకమ్మ కుంట ఏదైతే చూసాం అదొక 20 ఎకరాలు ఉంటుండే, కానీ ఇప్పుడు కాస్త దాన్ని 6 ఎకరాలకి చేశారు. సో ఆ 6 ఎకరాల్లో ఇప్పుడు 5.5 ఎకరాల్లో మళ్ళీ ఆ చెరువుని మళ్ళీ మన దానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా చాలా చెరువులు అయితే మళ్ళీ అయితే రాబోతున్నాయి. అంటే ఇప్పుడు ఏవైతే అక్రమంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తొలగించడం అయితే జరిగింది. అక్కడ మళ్ళీ చెరువులు అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. మళ్ళీ మన భూగర్భ జలాలు మనకు రావాలి, మళ్ళీ వాటర్ ఫ్లో అనేది బాగుండాలి, ఎక్కడ కూడా వాటర్ ఫ్లో అనేది ఉండకూడదు. అంటే ఇప్పుడు మనకు వర్షాలు పడితే చాలు ఏ విధంగా వాటర్ ఫ్లో అవుతుందో మనం అయితే చూసాం. అంటే మనకి మెయిన్ సిటీలో ఏ విధంగా వాటర్ ఫ్లో ఉంటుంది అంటే ఎక్కడ కూడా మనకి వెహికల్స్ పోవడానికి కూడా చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది. అంటే డ్రైనేజీలు పొంగి ఇలా పోతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం రావద్దు అని అంటే కనుక సో మరి ఎక్కడైనా తీసుకుందాం అనుకుంటే కనుక అది అంటే ల్యాండ్ ఎక్కడ ఉంది, మనకి FTL బఫర్ జోన్ లా ఉందా, అసలు ఎక్కడ ఉంది, మనకి మెయిన్ ఇలా ఉంది అనేది అయితే చూసుకోవాలి. అండ్ చాలా మంది HMDAలో తీసుకోరాదా, ఎలా ఉంటుంది అనేది అయితే ఇంకా చాలా మంది అయితే డౌట్ పడుతూ ఉంటారు. సో HMDAలో కూడా ఏవైనా ల్యాండ్స్ ఉన్నాయి అనుకుంటే కనుక సో మీరు కనుక తీసుకునే స్తోమత ఉంటే కనుక 100% తీసుకోవచ్చు అన్నట్లయితే చెప్తున్నారు. ఎందుకంటే HMDAలో ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదన్నట్లయితే తెలుస్తుంది. సో ఒకవేళ మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఇదే మంచి ఛాన్స్ అన్నట్లయితే తెలుస్తుంది. మంచి ఛాన్స్ అన్నట్లయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్సే చెప్తూ ఉన్నారు. అండ్ మనకి మరి ఎక్కడ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే కనుక సిటీ అవుట్స్కర్ట్స్ లో ఎక్కడైతే మీకు గ్రోత్ ఉంటుందో ఎక్కడైనా సరే 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపు అయితే ఈజీగా చేయొచ్చు అన్నట్లయితే తెలుస్తుంది.